నమస్తే అండి. ఇంట్లో తయారు చేసుకునే సబ్బుల కోసం ఫుల్ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినంత వరకు ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. అలాగే మనం తయారు చేసుకునే సబ్బుల వల్ల మనకొచ్చే లాభాలు కూడా ఈ వీడియోలో ఫుల్‌గా చెప్తాను. ఇంకా ఇంట్లో ఉండి ఇన్‌కమ్ ఎలా సంపాదించుకోవాలో అది కూడా చెప్తానండి. పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నమస్తే అండి. ముందు వీడియోస్ అన్నీ చూసారు కదండీ! సోప్ మేకింగ్ వీడియోస్. నేను చెప్పాను కదా! సోప్ ఫుల్ రివ్యూ చెప్తాను అనేసి. సోప్స్ మెత్తగా ఎందుకు వస్తాయనేది చెప్తానన్నాను కదండీ! వెల్కమ్ టు యానం గోదావరి ఏ టు జెడ్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మంచి మంచి వీడియోస్ అలాగే ప్రతి వీడియోలోని ఇంటి దగ్గరే ఉండి ఎలా సంపాదించుకోవాలి అనే 2 టిప్స్ చెప్తూ ఉంటాను. ఓకేనా అండి? అయితే సోప్ ఇవి మెల్ట్ అండ్ పోర్ సోప్స్ అండి. ఆల్రెడీ మనం సోప్ బేస్ తెచ్చుకుని సోప్ రెడీ చేసుకుంటాం కదండి. సోప్ ఆల్రెడీ వాళ్ళు ఆయిల్, గ్లిజరిన్ అన్నీ వేసి మనకి సోప్ బేస్ రెడీ చేసి ఇస్తారు. కానీ మనం ఇంటికి వచ్చిన తర్వాత ఆ సోప్ బేస్ని ఏం చేయాలి అంటే ఏదైనా పౌడర్ మాత్రమే వేసుకోవాలి. పౌడర్ 1 స్పూన్, 1 సబ్కి హాఫ్ స్పూన్ మాత్రమే వేసుకుని చేసుకుంటే సోప్స్ కొంచెం మరి ఎక్కువగా ఏమైనా వేసుకుంటే అంటే హైబిస్కస్ పౌడర్ వేసుకోవచ్చు, బంగాళదుంప పౌడర్ వేసుకోవచ్చు, తర్వాత క్యారెట్ పౌడర్ వేసుకోవచ్చు. ఇలా మనకు నచ్చిన చార్కోల్ అండి, చార్కోల్ పౌడర్ వేసుకోవచ్చు. ఆయిలీ స్కిన్ వాళ్ళకి చార్కోల్ సోప్ చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా క్యారెట్ అయితే గ్లోయింగ్ స్కిన్ ఉంటుంది, హైబిస్కస్ అయితే వైట్నింగ్ కోసం వాడుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇవి సోప్ బేస్ తెచ్చుకున్న తర్వాత ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదండి. అసలు ఆయిలే వేసుకోకూడదు. ఏ ఆయిల్ వేసుకోకూడదు. ఫ్రేగ్రెన్స్ కోసం అయితే ఒక 2, 3 డ్రాప్స్ వేసుకోవాలి. ఎసెన్స్ ఆయిల్స్ వేసుకోవచ్చు. ఎసెన్స్ ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోకూడదండి. కొంచెం వేసుకోవాలి అంతేనండి. కొంచెం అంటే ఒక 10 డ్రాప్స్, 5 డ్రాప్స్ అలా వేసుకోవాలి. అవి కూడా ఇవి మనకి మంచి స్మెల్ ఇవ్వడం కోసం అంతేనండి. ఫ్రేగ్రెన్స్ ఆయిల్ అయితే వాసన కోసమే వాడతాం. ఎసెన్స్ ఆయిల్ అయితే వాటి ప్రాపర్టీస్ కూడా మనకి బాగానే వస్తాయి. ఇంకా సోప్ ఇంట్లో తయారు చేసుకోవడం వల్ల ఉపయోగాలు. ఇంట్లో మనం తయారు చేసుకోవడం వల్ల ఖర్చు తగ్గుతుంది. ఫస్ట్ మనం బయట 50, 40 ఇంకా ఎక్కువ కూడా కొనుక్కుంటాం కదా! ఎంత కొనుక్కున్నా అవి అందులో కెమికల్స్ హార్మ్ఫుల్ ఉంటాయి. కానీ మనం తయారు చేసుకున్న సబ్బులో హార్మ్ఫుల్ ఉండదు. మన స్కిన్‌కి చాలా బాగా పనిచేస్తుంది కదండీ! అలాగే మనకి తక్కువ కూడా అవుతుంది. హాఫ్ కేజీ సోప్ బేస్ వచ్చి 150 రూపీస్ పడితే మనకి హాఫ్ కేజీ వచ్చి ఒక 6, 5 సోప్స్ తయారవుతాయి. అందులో మనం ఏదైనా మనకు నచ్చింది, మన స్కిన్‌కి పడుతుంది అన్న పౌడర్స్ వేసుకోవచ్చు అన్నమాట. కానీ ఇంట్లో తయారు చేసే సబ్బులో మైనస్ అనేది ఏమైనా ఉంది అంటే ఫోమ్ ఎక్కువ రాదండి. మనకి ఎక్కువ ఫోమ్ వచ్చే ఆ ఫీలింగ్ ఉండదు. కానీ దీని ప్రాపర్టీస్ మాత్రం మనకి బాగుంటాయన్నమాట. ఎక్కువ ఫోమ్ రాదు, త్వరగా కరిగిపోతుంది, అరిగిపోతుంది, ఎక్కువ రోజులు రాదు. ఇవే ఉంటాయి. కానీ వీటి వల్ల మనకు అన్ని ఉపయోగాలేనండి. ఎక్కువ ఎక్కువ ఫోమ్ రాకపోవచ్చు. కానీ మనం స్నానం చేసిన ఫీలింగ్ అయితే మనకు చాలా బాగానే ఉంటుంది. స్కిన్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి ఇంట్లో తయారు చేసుకునే సోప్స్ అయితే ఇవ్వండి. ఇలా తయారు చేసుకోవడం వల్ల అన్నీ మంచివే. కాకపోతే ఎక్కువ రోజులు రావు అనేదే తప్ప మనం ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ వేస్తే అది మొత్తం పైన చేరుకుపోయి మనం సోప్ పట్టుకున్నప్పుడు ఆయిల్ మనకి అంటుకుంటుంది. ఇలా కింగ్ ర్యాప్ చేసుకుని పెట్టేసుకోవాలి. సోప్ తయారు చేసిన ఒక 2, 3 అవర్స్ తర్వాత కింగ్ ర్యాప్ చేసుకుని దీనికైతే బాగా కనిపిస్తుంది చూడండి హైబిస్కస్. ఇలా కింగ్ ర్యాప్ చేసుకుని పెట్టుకుంటే మనం ఎన్ని రోజులు వాడుకుంటామో అప్పటి వరకు ఇవి బూజు కట్టకుండా తర్వాత పాడైపోకుండా ఉంటాయి అన్నమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు ఈ వీడియోలో ఇంట్లోనే కూర్చుని సంపాదించే 2 టిప్స్ చెప్తానని చెప్పాను కదండి. ఫస్ట్ టిప్ ఏంటంటే మనకి ఇప్పుడున్న ప్రజెంట్ కాలంలో ఏది ఒరిజినల్గా అనిపించట్లేదు. కాబట్టి మనం ఇంట్లో పసుపు కొమ్ములు తెచ్చుకుని మర ఆడించి చిన్న చిన్న ప్యాకెట్స్లా చేసి మన చుట్టుపక్కల ఉన్న మన గ్రామం, మీరు గ్రామంలో ఉన్న వాళ్ళైతే గ్రామం, సిటీ మన చుట్టూ ఉన్న ఏరియా వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేయండి. ఇలా ఒరిజినల్ ఇస్తే కనుక ఖచ్చితంగా మనం చేసేది క్లిక్ అవుతుంది. మనం చేసే వ్యాపారం క్లిక్ అవుతుంది. మనకి ఇన్కమ్ సంపాదించుకోవడానికి ఒక మార్గం ఏర్పడుతుంది అన్నమాట. ఇంకా కారం కూడానండి.
ఖచ్చితంగా కారం వాడతాం కదండి. కారం పసుపు వాడని ఇల్లే ఉండదు. కనుక కారం వాడడం అంటే తీసుకురావడం, మనమే కారాన్ని రెడీ చేయించాలి. మిరపకాయలు, కారానికి సంబంధించిన వస్తువులన్నీ ఒరిజినల్గా కొనుక్కుని ఆడించి మనకి ఏ కాస్ట్ పడిందో చూసుకుని మనకి ప్రాఫిట్ మిగిలేలా ప్యాక్ చేసి మన చుట్టుపక్కల ఉన్న ఏరియా వాళ్ళందరికీ అమ్మడానికి ట్రై చేయాలి. ఒరిజినల్ ఆర్గానిక్, నెక్స్ట్ మేమే ఒరిజినల్ కల్తీ లేకుండా, కలర్స్ ఏమీ వాడకుండా మనం ఒరిజినల్గా తయారు చేసి ఇవ్వగలిగితే ఖచ్చితంగా మన ప్రోడక్ట్స్ని కొనడానికి ఇష్టపడతారు. అలా మనకి అలవాటు పడతారండి ఖచ్చితంగా. ఈ నేను చెప్పినట్టు కారం పసుపు ఒరిజినల్గా మన ఊర్లో ఇంట్లో తయారు చేసి మన ఊరు వాళ్ళకి అమ్మడానికి ట్రై చేస్తే కనుక మనం ఇంట్లో కూర్చుని సంపాదించే అవకాశం ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొక 10 మంది, ఇంకొంతమంది చూడడానికి ఉపయోగపడుతుంది. వీడియో లైక్ చేయడం వల్ల డబ్బులు అయితే రావు, కానీ ఇంకా ఎక్కువ మంది చూడడానికి రికమెండ్ అవుతుందండి. అందుకని లైక్ చేయమని చెప్తూ ఉంటాము. అలాగే మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. సబ్బుల కోసం ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.